అందరికీ ప్రైజ్ లార్డ్. మార్చ్ 30 ఈరోజు దేవుని వాగ్దానము. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనము. దేవుని ఎడల యథార్థంగా జీవించే ప్రతి ఒక్కరికి ఈ లోకంలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ యథార్థతను బట్టి నా అనుకున్న వారు కూడా వ్యతిరేకంగా మారిపోవచ్చు. అయితే ఆ యథార్థతను విడిచిపెట్టకుండా జీవించే వారికి ప్రభు ఇస్తున్న గొప్ప అభయవాక్కు. యథార్థవంతులను బలపరచుటకు ఆయన కనుదృష్టి ఎప్పుడు భూమి మీదకి చూస్తుంది. నీకు ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి ఎన్నడూ యథార్థతను విడిచిపెట్టవద్దు. ఆనాడు యోబు ఎన్ని సమస్యలు ఎదురైనా మరణమగు వరకు నేనెంత మాత్రము యథార్థతను విడువను అని సెలవిచ్చాడు. అందుకే దేవుడు యోబును బలపరిచి రెట్టింపు దీవెన అనుగ్రహించాడు. ప్రియమిత్రమా, దేవుని కొరకు యథార్థంగా జీవించు. తప్పకుండా ప్రభువు నిన్ను బలపరిచి నీ ప్రతికూలతలన్నిటినీ పరిష్కరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.